నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి అభిషేకాలు. స్వామిని దర్శించుకొని తరించిపోయిన భక్తజనం. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలి నియామకం. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని స్పష్టం. ఏపీ సీఎస్ తీరుపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్. కుట్ర రాజకీయాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. గూడూరులోని చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. మంగళ వాయిద్యాల నడుమ స్వామికి ప్రాకార ఉత్సవం. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా గజమాలతో అలంకరించి అర్చకులు పుష్పాలతో పూజలు చేసి స్వామికి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గౌతమిశాలి స్పందించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతామని హామీ చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు జరగకుండా చూస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో తమ బృందాలతో చర్చిస్తామని, ఇప్పటికే జిల్లాలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు. జిల్లాలో ఉన్న రౌడీ షీటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గౌతమిశాలి హెచ్చరించారు. ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అనుసరించి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన చర్యలు, ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, మేబీ day or 2 I would be able to tell you completely after discussing with my field teams. As I said, I just took charge, so ఒకసారి మా టీంతో అందరితో డిస్కస్ చేస్తాను. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది, ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అది రాకుండా చూస్తాం. That is our aim and that will happen. I am nobody to judge it right now, but counting అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన
బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఇటువంటి హింసకు తావుంటుంది. చాలా తక్కువ టైం ఉంది మేడం, చార్జ్ తీసుకున్నారు, కౌంటింగ్ కూడా చాలా తొందరగా జరగబోతుంది. ఎలా మేనేజ్ చేయగలుగుతారు? యాజ్ యూ సెడ్, మీరే చెప్తున్నారు ఇది ఛాలెంజ్ అని. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్. అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. సో వాళ్ళందరి సపోర్ట్తో, అలాగే మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతుందని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని, తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమా హెచ్చరించారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడంపై సరికాదని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. విశాఖలో బాధితులు గోడు చెప్పుకుంటే ఆ బాధను ప్రసారం చేసిన ఛానళ్లపైన కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది. చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఈ పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. ఎటుపోతా ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ, మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతా ఉంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది, ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాడులు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమ్మీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్లేదు. తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు, ధనంజయ రెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ, ఆంజనేయులు, ఇంటెలిజెన్స్, ఈ తీసేసిన తహసీల్దార్లు అంతా కలిసి రఘురామరెడ్డి కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ల డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన 3 ప్రాంతాలు కూడా, అటు పల్నాడు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, తాడిపత్రి కావచ్చు, మాచర్ల కావచ్చు,
ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర కుతంత్రం దుర్మార్గాలు. ఎన్నికల నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని సీఐ వి వెంకటేశ్వరరావు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలు నాయకులు సమన్వయం పాటించాలని రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండల స్థాయి ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉందని, ఎలాంటి అలర్లకు పాల్పడకుండా సహనం పాటించాలని వివరించారు. కౌంటింగ్ అనంతరం ఎటువంటి సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు, రంపచోడవరం ఎస్ఐ మోహన్ కుమార్, దేవీపట్నం ఎస్ఐ కేవి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.